అలా వీడియో వచ్చేసరికి అయితేనేమో రియల్‌మీ నార్జో 100 లైట్ 5G స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ప్రైస్, స్పెసిఫికేషన్, యూనిక్‌నెస్ అని డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చి మంచిగా అనిపించింది మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో రియల్‌మీ వాళ్ళ నార్జో 100 లైట్ అయితే అఫీషియల్‌గా లాంచ్ అయిపోయింది. ఇక్కడ మెయిన్ టార్గెట్ ఏం చేస్తారంటే మాత్రమే పెద్ద బ్యాటరీ. సో 7000 మిల్లీ బ్యాటరీ మంచిగా అనిపించింది నాకు. 140 అల్ట్రా బ్రైట్ డిస్‌ప్లేతో పాటు కూడా వస్తది. ఇక్కడ కెమెరా కటౌట్ చూసుకుంటే మాత్రమే త్రిపుల్ కెమెరా సెటప్ లాగా కనిపిస్తుంది గానీ, ఇక్కడ 2 కెమెరాలు కనిపిస్తున్నాయి. థర్డ్‌ది ఏందని తెలవదు. కానీ పక్కన ఫ్లాష్ అయితే ఉంది. మెయిన్ 7000 మిల్లీ బ్యాటరీ ట్యాగ్ లైన్ ఎక్కువ చూపిస్తారు. సైడ్‌లో ప్యాటర్న్ ఉంది. టాప్‌లో మీకు 359 జాక్‌తో పాటు కూడా వస్తుంది. హైలైట్ ఏంది ఇదే పెద్ద టైటాన్ బ్యాటరీ అనేసి చెప్తుంటే 4 ఇయర్స్ దాకా స్మూత్‌గా బ్యాటరీ లైఫ్ వస్తదని చెప్తారు. 140 రిఫ్రెష్ బ్రైట్ డిస్‌ప్లే. కానీ ఇక్కడ ఏందంటే ఇక్కడ చూడొచ్చు నాచ్ డిస్‌ప్లేతో పాటు కూడా వస్తుంది. పంచోల్ డిస్‌ప్లే కాదు. ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్‌తో పాటు వస్తుంది. MediaTek 6300 ప్రాసెసర్, 13 మెగాపిక్సెల్ ఏ కెమెరా, బ్రాండ్ న్యూ ఫ్లక్స్ ఇంజిన్‌తో పాటు కూడా వస్తుంది. ఏఐ ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అన్నారు. సో, ఇక్కడ మేజర్ చూసుకోవచ్చు 13 మెగాపిక్సెల్ కెమెరా అంటే మాత్రం ఇది కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అనిపించింది నాకైనా సరే కూడా. ఏంది కథ అనేసి అయితే మాత్రము నార్మల్‌గా 15 మెగాపిక్సెల్ కెమెరాలు ఇచ్చారు కూడా 13 మెగాపిక్సెల్ ఇచ్చారు. సరే ప్రైస్ ఎంత అని కూడా చూసుకుంటే మాత్రం ఇక్కడ అఫీషియల్ రియల్‌మీ వాళ్ళ వెబ్‌సైట్‌లో చూసుకుంటే మాత్రమే 13,500 ఉంది భయ్. అండ్ అఫీషియల్ సేల్స్ ఏవైతే ఉన్నాయో 21 ఏప్రిల్ మధ్యాహ్నం 12 గంటలకు సేల్స్ స్టార్ట్ అయిపోతాయి. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఒక వారం రోజుల్లో అఫీషియల్ సేల్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇది 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ అనమాట. మరీ దారుణం భయ్. 13 మెగాపిక్సెల్ కెమెరా, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ 13,500 అంటే మాత్రం భయ్ మోస్ట్‌లీ ఏం చేయాలి నేను అర్థమైతలేదు నాకైతే గిట్ల. అండ్ ఇక్కడ హైయర్ వేరియంట్ కూడా అవైలబుల్ 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ 15,500కి, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ 16,500కి వస్తుంది. సో, బేస్ వేరియంట్ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మరి దారుణం అయిపోయినాయి అనుకోవచ్చు భయ్. ఇది కూడా ఇంకా ఘోరము. ప్లస్ ఇంకోటేంటంటే ప్రాసెసర్ భయ్ ఓకే. యాక్సెప్టబుల్ అనమాట భయ్. అండ్ ఇక్కడ 4 జీబీ ర్యామ్, 64 జీబీ, 4 జీబీ ర్యామ్, 120 జీబీ రెండిట్లో చూసుకుంటే గిట్ల రూ. 1000 డిస్కౌంట్ వస్తే గిట్ల ఇక్కడ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఉంది. ఆ డిస్కౌంట్ అప్లై చేసి హైయర్ వేరియంట్ తీసుకోమనైతే కుదిరితే ఇన్‌కేస్ కుదిరితే తీసుకోండి. లేదంటే మాత్రమే స్కిప్ చేయమని ఒక సలహా ఇస్తాను. సరేనమ్మా నేను కొనుక్కుంటా ఏదైనా ఎట్లైనా కొనుక్కుంటా అంటే మాత్రమే మీ ఇష్టము. వేరే వెబ్‌సైట్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రమే మీరు అమెజాన్‌లో లిస్టింగ్ అయింది. సో, ఇక్కడ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఇక్కడ వేరే డీటెయిల్స్ ఏమి లేవు. ఇక్కడ అమెజాన్‌లోకెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 21 ఏప్రిల్ నుంచి స్పెషల్ లాంచ్ ఆఫర్ మీద వస్తుంది. నెట్ ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి 12,500కి వస్తుందని చెప్పి ఇక్కడ మెన్షన్ అయితే చేస్తున్నారన్నమాట. దేనికి ఎంత వస్తుంది, కూపన్‌కి ఎంత పడుతుంది అనేసి అయితే మాత్రం వీళ్ళు మెన్షన్ చేశారు. దాన్ని బట్టి మీరు పర్చేజ్ ఇంతకుముందు చెప్పిన హైలైట్స్ ఏవైతే ఉన్నాయో అవే హైలైట్స్ ఇక్కడ కూడా మీరు వీళ్ళు మెన్షన్ చేసిర్రన్నమాట. సో, బానే అనిపించింది. నాకైతే గిట్ల పెద్దగా బానే ఉంది. కొంచెం కార్టూనిష్ లాగా కొంచెం ప్రాసెసర్, వివో కూలింగ్ చేంబర్ అంతా కూడా బాగుంది భయ్. నాకొకటి ప్రైస్ సెకండ్‌ది ఏందంటే మాత్రమే కెమెరా అనమాట భయ్. సో, ఈ 2 మ్యాచ్ అయితే కాలేవు. ఏఐకి సంబంధించిన ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి. చాలా చాలా బాగా అనిపించినాయి గానీ సో, ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన హైలైట్ జూషిర్రు, ప్రైస్ కూడా జూషిర్రు కదా! నాకైతే దీంట్లో ఒకటే మంచిగా అనిపించింది. 2 అనుకోవచ్చు. యాక్చువల్‌గా చెప్పుకోవాలంటే ఫస్ట్ ఏందంటే బ్యాటరీ బాగా అనిపించింది. అండ్ 10,000-13,000 మధ్యలో MediaTek 6300 ప్రాసెసర్ వస్తుంది కాబట్టి అది ఓకే. యాహ్! డీసెంట్‌గా ఉంది బై యాక్సెప్టబుల్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏందంటే ఆహ్, ర్యామ్ అండ్ స్టోరేజ్‌కి అండ్ ప్రైస్‌కి చాలా డిఫరెన్స్ ఉంది బై. దగ్గర 3,000-4,000 వేల ప్రైస్ ఇంక్రీజ్ ఉంది. సో, ఒకవేళ ఇట్లా మీరు తీసుకోవాలంటే మాత్రమే ఆఫర్స్ అన్ని అప్లై అయ్యి సేల్ వచ్చినాక పర్చేజ్ చేసుకోమని ఒక సలహా అయితే ఇస్తాను. అదొకటైతే డిసప్పాయింట్‌మెంట్ అనిపించింది. నెక్స్ట్ చూసుకుంటే మాత్రం స్పెసిఫికేషన్స్‌కెళ్ళిపోదాం. సో, స్పెసిఫికేషన్స్‌తో చూసుకుంటే మాత్రమే 212 గ్రామ్స్ వెయిట్ ఉంది. ఓకే. వెయిట్ యాక్సెప్టబుల్ అనమాట బై 7000 మిల్లీ బ్యాటరీ కాబట్టి వెయిట్ యాక్సెప్టబుల్. దాంతో పాటు థిక్‌నెస్ కూడా 0.84 థిక్‌నెస్‌తో పాటు కూడా వస్తుంది. LPDDR4X ర్యామ్, eMMC 5.1 స్టోరేజ్ వస్తుంది. సో, ఇది కూడా ఇంకొక ట్విస్ట్ అనమాట బై. ఇంకా స్లోగా ఉంటది. కంపేర్ టు యూఎఫ్ఎస్ 2.0 అండ్ 2.1, 2.2 దానికంటే కూడా ఈఎంసీ ఇంకా స్లోగా ఉంటది. అండ్ బై నాచ్ డిస్‌ప్లేతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మీకు టాప్‌లో చూపించింది నాచ్ డిస్‌ప్లేతో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ యాహ్! హెచ్‌డీ రిజల్యూషన్‌తో పాటు కూడా వస్తుంది. 1520x720 రిజల్యూషన్‌తో పాటు కూడా వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్‌తో పాటు కూడా వస్తుంది. మాక్సిమం 180 దాకా వెళ్తుంది అనేసి అయితే మెన్షన్ చేసిర్రు ఇక్కడ. కమింగ్ టు కోర్నింగ్ ప్లస్ హెచ్‌డీ డిస్‌ప్లే అనమాట. సో, హెచ్‌డీ డిస్‌ప్లే వస్తుంది. పాండా గ్లాస్ ప్రొటెక్షన్‌తో పాటు కూడా వస్తుంది. కెమెరా వైడ్ యాంగిల్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తారు. 4P లెన్స్ ఆటో ఫోకస్‌తో పాటు వస్తుంది. 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్‌లో చూసుకుంటే సెకండరీది లెన్స్ చూపించారు. జస్ట్ ఉందంటే ఉందన్న కాడికి ఉన్నట్టుంది సెకండరీ లెన్స్. 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఓకే. యాక్సెప్టబుల్ బై 5 మెగాపిక్సెల్ మనకి ప్రైస్ కట్ల వస్తాయి. యాక్సెప్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏందంటే వీడియో రికార్డింగ్ 1080p, 30fps, 720p, 30fps రికార్డింగ్ చేసుకోవచ్చన్నమాట. ప్రాసెసర్ మంచిగుంది భయ్. ఈ ప్రైస్‌కొచ్చే ప్రాసెసర్ లైక్ 10,000 నుంచి 15,000 మధ్యలో ఈ ప్రాసెసర్ వస్తది. యాక్సెప్టబులే. అండ్ బ్యాటరీ ఓకే. బావుంది. బ్యాటరీ ఉంది. చార్జర్ కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అనుకోవచ్చు. 25 అవర్స్ చార్జ్ ఇచ్చిండు బావుండు. అట్‌లీస్ట్ బేర్ మినిమమ్.
15 వాట్స్ ఛార్జ్ చేయగా ఛార్జింగ్‌కి చాలా టైం పడతది అన్నమాట. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు వస్తుంది, ఫేస్ అన్లాక్ వస్తుంది, ప్రాక్సిమిటీ సెన్సార్, అమ్యులేట్ సెన్సార్, ఈ కంపాస్, యాక్సిలరోమీటర్ అన్ని సెన్సార్స్‌తో పాటు కూడా వస్తుంది. నెట్వర్క్ చూసుకుంటే మాత్రమే మీకు 5Gకి సంబంధించి ఇక్కడ నెట్వర్క్స్ ప్రొవైడ్ చేసిర్రు. నానో సిమ్ లేకపోతే ఒక హైబ్రిడ్ సిమ్ స్లాట్‌తో పాటు కూడా వస్తుంది అనుకోవచ్చు బై. డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు వస్తుంది. వైఫై 5 వస్తుంది. వైఫై డైరెక్ట్, వైఫై టెథరింగ్ సపోర్ట్‌తో పాటు వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.3 వస్తుంది. అండ్ టైప్ సి పోర్ట్‌తో పాటు వస్తుంది. యూజర్ ఇంటర్ఫేస్ 3 జాక్ వస్తుంది. రియల్‌మీ యూఐతో పాటు కూడా వస్తుంది. అండ్ లొకేషన్ చూసుకుంటే మాత్రమే ఇది సెల్యులర్ నెట్వర్క్ వైఫై గురించి సపరేట్ ఒక నెట్వర్క్ వస్తది. దాంతోపాటు సపరేట్‌గా చూసుకుంటే మాత్రం బైడూస్ జీపీఎస్, గ్లోనాస్, గ్యాలియస్ క్యూజెస్‌తో పాటు వస్తుంది మేడం. స్మార్ట్ ఫోన్ పర్చేజ్ చేశాక స్మార్ట్ ఫోన్ గైడ్ డాక్యుమెంట్ చార్జెస్ అవన్నీ కూడా వస్తున్నాయి. సో ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం ప్రైస్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రమే బేస్ వేరియంట్ కాదు కదా! వేరే తీసుకోవద్దనేసి అయితే రికమెండేషన్ చేస్తాను. ఈ ప్రైస్ కేటగరీకి వేరే బ్రాండ్స్‌లో అండ్ ఆల్సో రియల్‌మీలో కూడా చాలా మంచి ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. సో అవి తీసుకోమనేసి అయితే రికమెండ్ చేశాను. ఇది కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అనిపించింది ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ వైస్ అయితే. ఇది ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్. మీది ఏమనుకుంటారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.